నెక్స్ట్ డే మనలాగే పూజ చేసుకొని పెసరపప్పు పూర్ణంతో బూరెలు చేస్తారు. బండిలకు పూజ చేసుకుంటారు. మామిడికాయ పచ్చడి చేసుకొని ఇంకా దాంట్లోకి కట్టుచారు చేసుకుంటారు కంపల్సరీ ఆ రోజు. కొత్త చింతపండుతోనే వేసుకుంటారు అది కూడా. ఈ 2 డేస్ వాళ్ళు నందదీపం పెట్టుకుంటారు. ఆ నందదీపం పోకుండా కాపాడుకుంటారు. గంట గంటకు చూస్తూనే ఉంటారు. పంతుల్ని అడిగి ఏ టైం మంచిగా ఉంటుందో అప్పుడే దేవుడిని కదిలించుకుంటారు. దేవుడిని కదిలించే ముందు మెన్సే వాళ్ళు వంట చేయాలి. బెల్లన్నం వండుతారు. 42 ఆకులతోని ఇస్తారు కుట్టి దాంట్లో ఆ బెల్లన్నం లడ్డూలు 5 పెట్టి దేవుడిని ఎత్తుకుంటారు. అండ్ ఆ రోజు కదిలించినాక బంగారం చెక్కుతారు వాళ్ళు బార్షతోని. అండ్ సరీ బేస్ చూస్తారు వాళ్ళు గోధుమలతోని. ఈవెన్ అయితే మంచిగా ఉంటుంది సంవత్సరం, ఆడ్ అయితే మంచిగా ఉండదని వాళ్ళు అదే రోజు తెలుసుకుంటారు. ఆ ముందు రోజే సామాన్ మొత్తం కొనుక్కుంటారు. ఈ 2 డేస్ అసలు పైసలే ఖర్చు పెట్టారు. ఉగాది దేవునికి ఎత్తుకున్నాక పైసలు మంచి అతనితో బోడి కొట్టించుకుంటారు.